హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు ఈ నెల 5న యాప్ని అయితే విడుదల చేయనున్నారండి. ఈ యాప్ ద్వారా మనకు అర్హులను వెరిఫై చేయడము, అలాగే దీనికి సంబంధించిన ఇంద్రమ్మ పథకానికి సంబంధించిన ఎలాంటి ప్రాసెస్ అయితే మనం ఫాలో అవుతామో ఇవన్నీ మనం యాప్ ద్వారా అయితే చేసే అవకాశం అయితే ఉందండి. సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించిన మనకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా మన అప్డేట్లో చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ నెల 5న వచ్చేసి మనకు యాప్ని అయితే విడుదల చేస్తారని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున అయితే ఇంద్రమ్మ ఇళ్ళు అయితే ఇవ్వనట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారండి. అలాగే మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5న ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ను ఓపెన్ చేస్తాము, అలాగే ప్రతి గ్రామానికి అధికారుల బృందం వస్తాయి అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ త్వరలో మనకు రైతు భరోసా నిధులను కూడా అన్నదాతల ఖాతాలో జమ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ నెల 5వ తేదీన అంటే మనకు రేపు కాకుండా ఎల్లుండి మనకు యాప్ని అయితే ఓపెన్ చేసే అవకాశం అయితే ఉందండి. సో దీని ద్వారా మనకు అరువుల యొక్క వివరాలు, అలాగే వీళ్ళు ఎలిజిబుల్లా కాదా, అలాగే దీనికి సంబంధించిన ఈ నియోజకవర్గానికి మనకు మొదటి విడత చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అయితే ఇస్తున్నట్టయితే చెప్తున్నారండి. సో చూద్దాము ఈ యాప్ ద్వారా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు, సో అందరికీ యాక్సెస్ అయితే ఉంటుందా లేదా అనే దాని గురించి తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.